హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. స్టార్ హీరోల సినిమాలు ఈ సంవత్సరం అన్నీ రిలీజ్ అయిపోయాయి, రికార్డులు సెట్ చేసేసాయి. అందుకే రాబోయే స్టార్ మూవీ గేమ్ చేంజర్ కోసమే వెయిట్ చేస్తున్నారు జనాలు. చరణ్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో, ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్ ఒకెత్తు, మెగా ఫ్యాన్స్ ఒకెత్తు. మరి మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్లబోతున్నారు? స్టార్ హీరోల మధ్య పోటీ లేదు కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య పోటీ ఎక్కువైపోతుంది. మా హీరో ఇన్ని కోట్ల కలెక్షన్లంటే మా హీరో అంతకు మించి అంటూ రికార్డుల లెక్కలేసుకుంటున్నారు. అలా ఆల్రెడీ ప్రభాస్, ఎన్టీఆర్, లేటెస్ట్ గా అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చూపించి సరికొత్త రికార్డులని సెట్ చేసేశారు. మరి ఆ కలెక్షన్ల రికార్డుల్ని గేమ్ చేంజర్ ఏ రేంజ్ లో అందుకుంటాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ రిలీజ్ కి కరెక్ట్ గా ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది. జనవరి 10న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతోంది గేమ్ చేంజర్. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి 2తో 2000 కోట్ల కలెక్షన్లతో ఎవరు అందుకోలేనంత హై రేంజ్ రికార్డ్ ని సెట్ చేశాడు. అయితే ఆ కలెక్షన్లు కాకపోయినా సలార్ తో 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. ఎన్టీఆర్ కూడా దేవరతో 500 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయి థియేటర్లు రఫ్ ఆడించేస్తున్న అల్లు అర్జున్ 1000 కోట్లకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. మరి ఈ ముగ్గురు స్టార్ హీరోలు విసురుతున్న కలెక్షన్ల సవాల్ని గేమ్ చేంజర్ అందుకోక తప్పని పరిస్థితిలో ఉంది. నిజానికి గేమ్ చేంజర్ ఈ కలెక్షన్ల రికార్డుల్ని అందుకోవడం పెద్ద కష్టం కాదంటున్నారు. ఎందుకంటే అందరు హీరోల ఫ్యాన్స్ ఒక ఎత్తు, మెగా ఫ్యాన్స్ మరో ఎత్తు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా వాళ్ళని భుజానికి ఎత్తుకొని వాళ్ళ సినిమాల్ని మినిమం హిట్ చేస్తూనే ఉన్నారు మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ పుష్ప 2కి మెగా ఫ్యాన్స్ లో చీలిక వస్తేనే 5 రోజుల్లో 1000 కోట్లకి దగ్గరైంది. మరి మొత్తం మెగా ఫ్యాన్స్ పూనుకుంటే గేమ్ చేంజర్ కలెక్షన్ల రికార్డు సెట్ చేయడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో హడావిడి చేయబోతున్నాడు గేమ్ చేంజర్. మరి గేమ్ చేంజర్ ని మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ కు తీసుకెళ్తారో, చరణ్ ఎంతవరకు మిగిలిన స్టార్ హీరోల కలెక్షన్ల రికార్డుల్ని రీచ్ అవుతారో మరో నెల రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదైతే అదవుతుంది. ఈసారి అంతా అవగొట్టాల్సిందే అని కంకణం కట్టుకున్నట్టున్నారు పవన్ కళ్యాణ్. అందుకే బ్యాలెన్స్ ఉన్న సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చేసేలా తెగ కష్టపడుతున్నారు. ఒక సినిమా బెజవాడలో, మరో సినిమా బ్యాంకాక్ లో. ఈ స్పీడ్ తో ఈ నెలాఖరుకే షూటింగ్స్ కి శుభం కార్డ్ పడబోతుందా? వెయిటింగ్ ఇన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం, షూట్ లోకొచ్చే డే కోసం వెయిట్ చేసిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకుంటున్నారు. రాక వచ్చిన పవన్ కళ్యాణ్ ని షూటింగ్ అయ్యే వరకు వదిలేలా లేరు. ప్రస్తుతం హరిహర వీరమల్లు టీం అదే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో షూటింగ్ ని ఫుల్ గా స్పీడప్ చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం ఏం రత్నం ప్రొడ్యూసర్ గా భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అనౌన్స్ అయిన హరిహర వీరమల్లు ఆగుతూ సాగుతూ వస్తోంది. లాస్ట్ మంత్ ఈ సినిమాకు సంబంధించి లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పవన్ కళ్యాణ్ తో చేసే సీన్స్ కోసం వెయిట్ చేస్తున్న టీం పోయిన వారం పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అవడంతో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ షూట్ కి సంబంధించి ఫోటోలు రిలీజ్ చేసింది టీం. ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి మార్చి 28న గ్రాండ్ గా పాన్ వరల్డ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. హరిహర వీరమల్లే కాదు, పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓజీ కూడా స్పీడ్ అందుకుంది. సుజిత్ డైరెక్షన్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా డివివి బ్యానర్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కెరీర్ లో కంప్లీట్ డిఫరెంట్ మూవీ కాబోతోంది ఓజీ. ఓజీ టీం కూడా పవన్ బ్యాలెన్స్ షూట్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసింది. అంతేకాకుండా త్వరలోనే బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేసి నెక్స్ట్ ఇయర్ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇలా మేకర్స్ ని చాలా కాలం వెయిట్ చేయించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరో ఎవరైనా సరే ఆ యాక్టర్ మాత్రం కామన్. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ ఏదైనా సరే ఆయన మాత్రం మస్ట్. క్యారెక్టర్ ఏదైనా సరే అది హైలైట్ అవ్వాలంటే ఈయన ఉండాల్సిందే. అసలు ఒక్కోసారి హీరోనే డామినేట్ చేసేంత క్రేజ్ వచ్చేస్తుంది ఈ యాక్టర్ కి. మరి అంతలా స్టార్ హీరోల్నే డామినేట్ చేస్తూ సినిమాలకే హైలైట్ అవుతున్న యాక్టర్ ఎవరు? ఏ సినిమా చూసినా ఆ హీరోతో పాటు సినిమాలో హైలైట్ అవుతున్నారు సూర్య. తెలుగు, తమిళ్ ఏదైనా సరే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. క్రేజీ క్యారెక్టర్స్ తో ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. అందుకే ఏరి కోరి మరి స్టార్ హీరోలు ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని పెట్టుకుంటున్నారు. లేటెస్ట్ గా విక్రమ్ హీరోగా వీర ధీర సూరన్ మూవీలో హీరోకి గట్టి పోటీ ఇచ్చే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూర్య విలన్ రోల్ ప్లే చేస్తూ మరోసారి సినిమాకే హైలైట్ అయ్యారు.
స్టార్ హీరోల కన్నా ఎక్కువ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అనిపించుకుంటున్న సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ రాయన్, ఇండియన్ 2, సరిపోదా శనివారం సినిమాల్లో విలన్ రోల్స్ చేసి తనదైన మార్క్ చూపించారు. క్యారెక్టర్ ఏదైనా దాన్ని ఆడియన్స్ కి గుర్తుండిపోయేలా చేయడం సూర్య స్పెషాలిటీ. అంత ఇంపాక్ట్ ఉంది కాబట్టే నెక్స్ట్ ఇయర్ మరో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 5 సినిమాలంటే ఏదో అల్లటప్ప సినిమాలు కాదు. గేమ్ చేంజర్, ఇండియన్ 3, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వీరధీర సూరన్, సర్దార్ 2 ఇలా టాప్ సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్లు సూర్యని రిపీట్ చేస్తున్నారంటే సూర్యకి ఎంత క్రేజ్ ఉందో, ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వీరధీర సూరన్లో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా ఇంట్రో చూపించేసిన సూర్య పాన్ ఇండియా వైడ్ గా సంక్రాంతికి గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కి పోటీగా పవర్ఫుల్ విలన్ రోల్ లో అదరగొట్టబోతున్నారు సూర్య. And so much happy for Sankranti. So all happy no? Just teaser dekha. पूरे मूवी बाकी है, फुल मूवी बाकी है. ఒకటి తగ్గింది అంటూ పుష్పలో అదరకొట్టిన ఫహద్ ఫాసిల్ కి నిజంగానే ఒకటి తగ్గిందని ఫీల్ అవుతున్నారు మాలీవుడ్ జనాలు. మలయాళంలో స్టార్ యాక్టర్ అయిన ఫహద్ ని మన వాళ్ళు లైట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నిజంగానే టాలీవుడ్ ఫహద్ ఫాసిల్ కి సరైన గుర్తింపు ఇవ్వలేదా? పార్టీ లేదా పుష్ప అంటూ సింగిల్ డైలాగ్ తో సినిమా మొత్తం ఇంపాక్ట్ చూపించారు ఫహద్ ఫాజిల్. ఒకటి తగ్గింది అంటూనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు ఈ మలయాళ స్టార్ యాక్టర్. ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో విలన్ అంటే ఏ రేంజ్ క్యారెక్టరైజేషన్, ఏ రేంజ్ ఎలివేషన్ ఉండాలి. కానీ ఫహద్ ఫాజిల్ కి పుష్ప 2లో ఇలాంటి ట్రీట్మెంట్ దొరికిందా? మలయాళ స్టార్ హీరో తెలుగులో ఇవ్వాల్సినంత స్పేస్ ఇచ్చారా అంటే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. మలయాళంలో స్టార్ యాక్టర్ అయిన ఫహద్ ఫాజిల్ పుష్ప 2లో మెయిన్ విలన్ గా తీసుకున్నారు. ఫస్ట్ పార్ట్ లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా సెకండ్ పార్ట్ లో పర్వాలేదనిపించారు. అయితే పుష్పాని ముప్పు తిప్పలు పెట్టిన బన్వర్ సింగ్ క్యారెక్టర్ సూసైడ్ చేసుకున్నట్టు చూపించడంతో మలయాళ ఫ్యాన్స్ మాత్రం తిట్టిపోస్తున్నారు. సినిమాలో అది జస్ట్ సుకుమార్ స్టైల్ ట్విస్ట్ అయితే ఓకే, కానీ మాలీవుడ్ జనాలు మాత్రం ఫహద్ కి తగినంత క్రెడిట్ ఇవ్వలేదని, అసలు సినిమాలో పెద్దగా పట్టించుకోలేదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఫహద్ పుష్పతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి వరకు మలయాళ, తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఫహద్ ఫాజిల్ పుష్పతో తెలుగు ఆడియన్స్ ని పలకరించారు. అయితే మిగిలిన ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న ఫహద్ తెలుగులో ఆ క్రేజ్ ని అందుకోలేకపోయారని, అసలు అలా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదని ఫహద్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే విలన్ కన్నా హీరోకే ఎక్కువ స్పేస్, క్రేజ్ ఉంటుంది కాబట్టి ఎన్ని క్యారెక్టర్లున్నా బన్నీనే ఫోకస్ అయ్యాడని కొంతమంది అంటుంటే, పుష్ప 2లో బన్వర్ సింగ్ క్యారెక్టర్ చనిపోలేదని, పుష్ప 3లో మళ్లీ వస్తుందని రకరకాలుగా ఇమాజిన్ చేస్తున్నారు జనాలు. మరి థర్డ్ పార్ట్ లో సుకుమార్ ఏమన్నా ట్విస్ట్ ఇస్తారో, లేక పుష్ప 2లో ఫహద్ క్యారెక్టర్ ని అలాగే వదిలేస్తారో చూడాలి. చేతులెత్తేసిన రాబిన్ హుడ్, బైక్ ర్యాలీ చేసిన బచ్చలమల్లి టీం, వేరే లెవెల్ ఆఫీస్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్. 10 రోజుల్లో థియేటర్లోకి ముఫాసా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్టర్ గా డిసెంబర్ 25న థియేటర్లకు వస్తున్న రాబిన్ హుడ్ నుంచి రావాల్సిన కేతిక స్పెషల్ సాంగ్ టెక్నికల్ రీజన్స్ తో మరోసారి పోస్ట్ పోన్ అయింది. త్వరలోనే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది టీం. నరేష్ లీడ్ రోల్ లో ఇంట్రెస్టింగ్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న బచ్చలమల్లి ప్రమోషన్లు స్పీడ్ పెంచేసింది. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీం బైక్ ర్యాలీలో ఎంటర్టైన్ చేసింది. అన్ని రకాల ఆడియన్స్ కి కావాల్సిన డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకుంటున్న ఆహా ఓటీటీ యాప్ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ యాంథమ్ రిలీజ్ అయి ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ డిసెంబర్ 12 నుంచి ప్రీమియర్ అవుతోంది. హాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా మోస్ట్ అవైటింగ్ మూవీ ముఫాసా మరో 10 రోజుల్లో డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. లేటెస్ట్ గా దీనికి సంబంధించి అన్ని లాంగ్వేజెస్ లో డబ్బింగ్ ఆర్టిస్టుల్ని ఇంట్రొడ్యూస్ చేసింది. మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన పని సినిమా తెలుగులో ఈ శుక్రవారం రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సదన్ హీరోగా ప్రియాంక హీరోయిన్ గా విఘ్నేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రణయ గోదావరి రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ బూత్ బంగ్లా సినిమా షూట్ లో అక్షయ్ జాయిన్ అయిన అప్డేట్ తో పాటు 2026 ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నట్లు డేట్ అనౌన్స్ చేశారు. ఇదే వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.